ఆ డిక్రీ కానీ ఆర్డర్ కానీ అమలు పరిచినప్పుడు న్యాయం జరిగినట్టు. అంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి ఆ డిక్రీ కానీ ఆర్డర్ కానీ. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? చాలా మందికి ఈ విషయం తెలీదు. ఎగ్జిక్యూషన్ పెటిషన్ ద్వారా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది మువ్వది కదా, అంజలి గారు మీరు ఇక్కడ నుంచి కదలాలి, ఈ పొజిషన్ ఏదైతే ఉందో అది మువ్వది అని డిక్లేర్ చేసినప్పుడు మళ్ళీ నన్ను ఆ ప్రాంతంలో నుంచినప్పుడే నాకు న్యాయం జరిగినట్టు. అంతవరకు అది న్యాయం జరిగినట్టు కాదు. ఈరోజు అదే జరుగుతుంది. వెరీ సింపుల్. రాముడు నాది అని కేసు వేసుకున్నాడు. అది ఎవరు వేస్తారు యాక్చువల్లీ? అది ఇందాక మీరు అది నెక్స్ట్ ఫ్రెండ్ ద్వారా వేశారు. సూట్ వేశారు అన్నట్టు, 5th సూట్ అది. ఆ సూట్ లోని ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ సూట్ అని, ఈ ప్రాంతం నాదే అని రాముడే నెక్స్ట్ ఫ్రెండ్ ద్వారా, అంటే పరాశరన్ గారు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వారి ద్వారా కేసు వేయించుకున్నారు అన్నట్టు. అలా తీసుకొచ్చారు ఈ కేసుని. ఎంత మేధాశక్తి చూడండి. ఎన్నో సూట్లు వేశారు. ఇది రాముడిదే అని కొంతమంది, వాళ్ళు వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ వారు కానివ్వండి, మొహంత్ రఘుబీర్ దాస్ అనేటటువంటి వ్యక్తి, సున్నీ వక్ఫ్ బోర్డు వచ్చి ఇది మాదే అని వాళ్ళు చెప్పడము, ఎన్నో సూట్లు జరిగాయి. తర్వాత నిర్మోహి అకారా అనేటటువంటి సాధువులు ఈ ప్రాంతాన్ని మేమే కాపాడుతున్నాము, ఇది మాకే చెందుతుంది అని కొంతమంది, ఇంతమంది వేశాక 5వ సూటు రాముడంతట రాముడే వచ్చి వేసుకున్నాడు 5 ఏళ్ల బాలుడిగా. ఎందుకంటే జన్మస్థానం కదా, జన్మభూమి కదా రాముడిది. అందుకని 5 ఏళ్ల బాలుడుగా తనే నెక్స్ట్ ఫ్రెండ్ ద్వారా వేసుకున్నాక అప్పుడు రామ్లల్లా విరాజమాన్ గెలిచాడు ఈ కేసుని. ఎంత గొప్ప విషయం అసలు. నాకు చెప్తుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. చదువుతుంటే అసలు ఆ కేసుని ఎంత బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారంటే, నన్ను అడిగితే ఎవ్రీ లా స్టూడెంట్, ఎవ్రీ అడ్వకేట్, ఎవ్రీ పర్సన్ హూ ఇస్ కనెక్టెడ్ విత్ లా తప్పకుండా జడ్జ్మెంట్ని చదవాలండి. ఎందుకంటే బుక్స్ గురించి వాటి గురించే కాదు, చాలా లా ఇన్వాల్వ్ అయింది ఇందులో. చాలా చాలా లాస్. ఇప్పుడు మీకు వర్షిప్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది ఇందులోని, టైటిల్ సూట్ గురించి ఉంది చాలా క్లియర్గా, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ గురించి ఉంది, చాలా చాలా ఎక్స్ట్రీమ్ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అంతా ఇందులో ఉంది. అయితే మీరు అడిగారు ఒక ప్రశ్న, ఏంటి ఎలా స్టార్ట్ అయింది అసలు ఇదంతా అని. అయితే 500 సంవత్సరాల పాటు పోరాటం చేశారు అన్నాను నేను. అంటే ఇప్పుడు 1857 మీకు తెలుసు సిపాయి మ్యూటినీ, సిపాయి తిరుగుబాటు జరిగిందా? అడ్వకేట్లు కాబట్టి మీకు బాగా తెలుసు. అంత వెనక్కి అంత డెప్త్ కు మేము చదవం కదా, అయితే పైపైన అలా టచ్ చేస్తాం. ప్లీజ్. సిపాయి తిరుగుబాటు ఐడియా అది అందరికి యూజువల్ గా అవగాహన ఉండే ఉంటుంది. సిపాయి తిరుగుబాటు జరిగిన 1 సంవత్సరం తర్వాత 1858లోని మొదట ఈ కేసు గురించి గొడవ అన్నది స్టార్ట్ అయిందండి. ఎప్పుడు 1858 నుంచి 1947 వరకు సిరీస్ ఆఫ్ కేసెస్ పడుతూనే ఉన్నాయి ఈ కేసు, ఈ ప్రాంతం గురించి. ఎప్పుడైతే 1947లోని భారతదేశం స్వతంత్రురాలైందో అక్కడి నుంచి 1950 నుంచి మళ్ళీ 70 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం జరిగింది. సో ఈ ఇంటర్గ్నమ్ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ 1858 నుంచి 1947 వరకు, అప్పుడంతా మనం బ్రిటిష్ జ్యుడిషియల్ అపరేటర్స్లో ఉన్నాం, అంటే బ్రిటిష్ అథారిటీలో ఉన్నాం మనం. కానీ సిరీస్ ఆఫ్ కేసెస్ పడుతున్నాయి. ఫస్ట్ కేసు ఎలా పడిందంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఇది వినడానికి. ఈ 300 సంవత్సరాల్లో ముస్లిం తరఫున వాదించినటువంటి వాళ్ళకి, అంటే ఈ కేసు ఒక్క ఎవిడెన్స్ లేదండి 300 సంవత్సరాల పాటు. ఒక్క ఎవిడెన్స్ లేదు, నాట్ ఈవెన్ వన్ ఎవిడెన్స్ దట్ షోస్ ఏంటి అని. అది తర్వాత చెప్తాను నేను, ఇంకా చెప్పే కొద్దీ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. 300 సంవత్సరాల పాటు ఎవిడెన్స్ లేదు. 70 సంవత్సరాల టైం కోర్టు ఇచ్చినటువంటి పీరియడ్, ఈ కేసు జరిగిన పీరియడ్. ఈ 300 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ది ఈవెంట్, ఇండిపెండెన్స్కి ముందు ఏం జరిగిందంటే, ఒక తానేదారు ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం జరిగింది ఒక తానేదారు ద్వారా. తానేదారు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకి తీసుకొచ్చారు. ఏమని, ఇక్కడ హిందూ ముస్లింల గొడవలు అవుతున్నాయి, ఇక్కడ మందిర్ మసీదు గొడవలు అవుతున్నాయి, కమ్యూనల్ రైట్స్ అటువంటి పరిస్థితులు, అంటే శాంతియుతంగా లేని పరిస్థితులు చాలా ప్రభవిల్లుతున్నాయి, ఇది ఎఫ్ఐఆర్, ఇది రిపోర్టు అని వచ్చింది. సింపుల్గా చెప్తా. నెక్స్ట్ డే ఏమైందంటే, మసీద్ యొక్క ముత్తవల్లి వచ్చాడు కోర్టుకి. ముత్తవల్లి అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ద మాస్క్. మసీదుకి సూపరింటెండెంట్స్ ఉంటారు అన్నాడు. ఆయన వచ్చి, అవునండి ఇలా జరిగింది, నేనే సాక్షిని, ఇటువంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని సంతకం పెట్టి, నేను ముత్తవల్లి సూపరింటెండెంట్ ఆఫ్ మసీద్, మసీద్ ఈ జన్మస్థానం రాసిపోయాడు. ఎక్కడన్నా ప్రపంచంలో
మసీదు పేరు జన్మస్థాన్ అని ఉంటుందా? అయిపోయిందా? ఫస్ట్ ఎవిడెన్స్ వాళ్ళంతట వాళ్ళే చెప్పిన ఎవిడెన్స్. ఇక్కడ హిందూ గ్రంథాలు, ట్రావెలాగ్స్ అంటే యాత్రా గ్రంథాలు, పుస్తకాలు ఇవన్నీ పక్కన పెడితే మనం చరిత్ర చూసుకుంటే వాళ్ళంతట వాళ్ళే చెప్పారండి ప్రతి చోట. సింపుల్గా ఆలోచిద్దాం. దీనికంటే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. భారతదేశంలో చాలా దండయాత్రలు జరిగాయి. ముఘల్స్ కానివ్వండి, ఢిల్లీ సల్తనేట్స్ కానివ్వండి, చాలా దండయాత్రలు చేశారు. దండయాత్రలు చేసిన ప్రతిసారి ఆలయాల్ని ధ్వంసం చేశారు. ఇది నిజమే కదా, నేను చెప్పింది కాదు, మనం ఏదో సరదాగా మాట్లాడుకునే విషయం కాదు, చరిత్రలోనే చూపిస్తుంది. హిస్టరీ ఈస్ టెల్లింగ్. ఇంకా గట్టిగా మాట్లాడితే మార్క్సిస్ట్ లెఫ్టిస్టులు రాసినటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాల్లోనే ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే లెఫ్టిస్ట్ హిస్టరీ అంతా అందులో క్లియర్ గా చెప్తుంది. దే సింప్లీ వ్యాండలైజ్ ద టెంపుల్స్. అండ్ ఆ వ్యాండలైజ్ చేసిన టెంపుల్స్ ని మీలాగా నాలాగా సాధారణ అప్పటిలో భక్తులు కానివ్వండి, లేదా ఆలయాల్లో అర్చకులు కానివ్వండి, లేదా చిన్న చిన్న రాజులు, ముఘల్ కింగ్డమ్ కింద ఉన్న రాజులు దాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి ఉదాహరణనే సోమనాథ్ ఆలయం. చాలా మందికి తెలిసి ఉంటుంది.